మనుష్య శరీరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు మనం తరించలేక ఇదే మనుష్య శరీరంతో ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించకుండా కేవలం అప్పటికప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటుందనేటటువంటి ఆకర్షణ చేత వేద విరుద్ధమైనటువంటి విషయములను అధర్మాన్ని అనుష్ఠానం చేసి దాని వలన విశేషమైనటువంటి పాపాన్ని పొంది మళ్ళీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో కోట్ల జన్మల ఉపాధులు స్వీకరిస్తుంటే అయ్యా మేము తేలికగా తరించడానికి ఏమైనా అవకాశం ఉందా అని ఒకనాడు మనుష్య జాతి అంతటి పనుపున పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆయన 4 విషయాలు లోకానికి చెప్పాడు. తరించాలనేటటువంటి అనురక్తి ఒకటి ఉంటే, తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే దాటుట అని. మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ శరీరం విడిచిపెట్టవలసినటువంటి దుర్గతి నుండి దాటిపోవాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో జనన మరణ చక్రాన్ని ప్రవాహాన్ని ఎవరు దాటుతారో వాళ్ళు తరించారు అంటారు. ఆ తరించడం అనేటటువంటిది సాధారణంగా ఒక్క మనుష్యునికే అన్వయం. ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాల్లో ఒక పాము, సాలెపురుగు, ఏనుగు వంటివి తరించి ఉండి ఉండవచ్చు. కానీ సిద్ధాంతరీత్యా తత్వతః మనుష్య శరీరం ఒక్కటే తరించడానికి కావలసినటువంటి ఉపకరణములతో ఉంటుంది. ఇతర శరీరములకు ఆ ఉపకరణములు ఉండవు. దానికి ప్రధానమైనది ఏది అంటే జ్ఞానము, తెలుసుకుని అనుష్ఠానం చేసేటటువంటి శక్తి ఒక్క మనుష్య శరీరానికే. అయ్యా మేమేమో కామక్రోధాది అరిషడ్వర్గానికి, ఇంద్రియముల యొక్క ప్రలోభానికి వశమైపోయి ఆకర్షింపబడుతున్నాం. మరి ఎలా? మేము తరించడానికి ఏమైనా సులభమైన మార్గం ఇంకొకటి ఉంటుందా? చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఒకానొకనాడు పరమశివుడు అనుజ్ఞ ఇచ్చాడు. దర్శనాద భ్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. ఈ 4 శైవక్షేత్రాలే. ఈ 4 మొట్టమొదటిది దర్శనాద భ్రసదసి. మీరు వెళ్ళి చిదంబర క్షేత్రంలో ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చెయ్యగలిగితే, అలా చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత పాపరాశిని ధ్వంసం చేసుకుని మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ సాధారణంగా ఒక అనుమానం ఉంటుంది. ఏమిటండి, వెళ్ళి ఒక్కసారి అలా దర్శనం చేసినంత మాత్రం చేతనే చేసినటువంటి పాపరాశి అంతా ధ్వంసమైపోతుందా అని. పెద్ద దూది కుప్ప ఒకటి వేశాను అనుకోండి, పర్వతమంత దూది కుప్ప వేశాను. అందులోకి వెళ్ళి ఒకే ఒక్క నిప్పు నెరుసు ఒకటి పడింది, చాలదా ఆ దూది పర్వతం కాలిపోవడానికి? భగవంతుని యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి కటాక్ష వీక్షణము చాలు మన పాపరాశి ధ్వంసమైపోవడానికి. అలా ధ్వంసం అవడానికి కారణాల్లో ఒకటి చిదంబర క్షేత్ర దర్శనం. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు, అపరశివావతారులు, మహాపురుషులు ఎవరి పేరెత్తినంత మాత్రం చేత పాపాలు కూడా నశిస్తాయో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ దేశంలో ఉన్నటువంటి చిదంబర క్షేత్రానికి ఉత్తర క్షేత్రంలో కూడా ప్రతిబింబ స్వరూపమైనటువంటి క్షేత్రాన్ని ఒక చోట ప్రత్యేకంగా కట్టించడం జరిగింది తనని ఆశ్రయించినటువంటి అంతేవాసుల ద్వారా. చిదంబర క్షేత్రం అంత గొప్ప క్షేత్రం. చిదంబర క్షేత్రంలో ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపం ఆకాశ స్వరూపము అని పిలుస్తాం. మనకి 8 మూర్తులున్నాయి. పరమశివుని యొక్క సాకార రూపములను 8గా చెప్తారు తత్వతః. అంటే అసలు నిరాకారముగా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపాన్ని లోపల ఎవరు ధ్యానము చెయ్యగలడో వాడు ధన్యాత్ముడు. అభిషేకం చెయ్యడం గొప్ప కాదు, అభిషేకం చెయ్యడానికి ముందు శివలింగము యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసిన వాడెవరో, ఎలా చెయ్యాలో తెలుసుకుని ధ్యానం చేసిన వాడెవరో వాడికి కేవలము ఆ ధ్యానము చేత సమస్తమైన కోర్కెలు తీరిపోతాయి. అందుకే యజుర్వేదం శివలింగ స్వరూపానికి అభిషేకం చేయడం గురించి చెప్తూ ప్రార్థనా శ్లోకం గురించి మాట్లాడుతూ ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అంది. పాతాళం నుంచి
ఆ పైకి నిండిపోయినటువంటి అంతరిక్షం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపం ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది. బ్రహ్మ అండము. ఆ అండాకృతిలో ఉండేటటువంటి ఈ బ్రహ్మాండానికి అంతటికీ పైన చంద్రబింబం ఉండి అందులోంచి అమృతధారలు పడుతుంటాయి. అమృతధారలతో తడిసిపోయినటువంటి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక లింగస్వరూపంగా భావించి దానిని కౌగిలించుకుంటే, దాన్ని ముట్టుకుంటే చల్లగా తగులుతుంది. అలా తాను అభిషేకం చెయ్యబోయే ముందు శివలింగం వంక చూసి విస్తారాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో, మళ్ళీ దాని సంక్షిప్త స్వరూపాన్ని ధ్యానం చేస్తాడో వాడికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అంటే శివలింగం ఇలా గుండ్రంగా ఉంటుంది, అది ఇలా 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 పెరుగుతూ వెళ్ళిందనుకోండి, ఈ శివలింగంలోకి నేను కూడా వెళ్ళిపోతాను, అభిషేకం చేసే నేను కూడా శివలింగంలోనే ఉంటాను. అప్పుడు అది బ్రహ్మాండమంతా విస్తరించేస్తుంది. అప్పుడు దానికి అభిషేకం సహజంగా చంద్రమండలంలోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత తడుస్తుంది. అది మళ్ళీ ఇలా తగ్గుతూ 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 వచ్చిందనుకోండి, నా ఎదురుగుండా గుండ్రంగా శివలింగంగా కూర్చుంది. అలా ఉన్నది ఇలా ముట్టుకుంటే చల్లగా అమృతధారల చేత తడిసినటువంటి శివలింగాన్ని ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు రుద్రాన్ని జపం చేశాడో, ఎవడు రుద్రంతో తదేక దృష్టితో అభిషేకం చేశాడో, ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. అటువంటి వాడి యొక్క ఈప్సితములంటే కోర్కెలన్నీ సిద్ధించుచున్నవి. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు 8 రూపములుగా మనకి కనపడుతుంటాడు సాకారంగా వచ్చినప్పుడు. ఒక రూపంతో వస్తే 8 రూపాలు. అదే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 పరమశివుని యొక్క స్వరూపాలు, అష్టమూర్తి స్వరూపం అంటారు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. అందుకే మట్టిని నిష్కారణంగా తన్నడం, కొట్టడం కూడా మహాపాపమే. అందుకే మృత్తికా హరణే పాపం అని మృత్తికా సూక్తంలో, పృథివీ సూక్తంలో మట్టిని నేను ఎప్పుడైనా నిష్కారణంగా కొట్టిన పాపము ఉపశమించుగాక అని శుభకార్యం చేస్తే అంకురారోపణం చేసే ముందు మృత్తిక మీద మంత్రం చెప్పి అప్పుడు పాలు పోసి అందులో నవధాన్యాలు వేసి అందులోంచి అంకురములు పైకొచ్చేటట్టుగా చేస్తారు. కాబట్టి ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. దానికి ప్రాతినిధి కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగం. నీరంతా కూడా శివస్వరూపమే. నీరు లేకపోతే జీవితం ఎక్కడుంది? సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే నిర్భవస్య పరమాత్మనః అంటాడు లింగపురాణంలో వ్యాసభగవానుడు. భవ అన్న పేరుతో జలములకు అధిష్టాన దేవతగా ఉంటాడు పరమేశ్వరుడు. ఆ నీరు లేకపోతే బ్రతుకు లేదు, ధర్మము లేదు, రెండూ లేవు. నీరు లేకపోతే ఇహము ఉండదు, పరము ఉండదు. నీరు లేదు, స్నానం లేదు. పోని విభూతి స్నానం చేశావు, సంధ్యావందనం చేయాలి, ఆచమనం దేంతో చేస్తావు? అర్ఘ్యప్రదానం చెయ్యాలి, దేంతో చేస్తావు? నీరు లేకపోతే ధర్మం ఉండదు, నీరు లేకపోతే బ్రతికుండదు, నీరు లేకపోతే బ్రతకడు. వేదంలో ఒక మాట ఉంది, పోతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక భూతము నీరొక్కటే. నీటికొక్కదానికే ఈశ్వరుడు ఆ శక్తి పెట్టాడు. అందుకే నీరు శివస్వరూపమై ఉంటుంది.